అరే వెంకట్ సార్, ఈ వెంచర్ నాకు త్వరగా పూర్తి కావాలి. మీరేం టెన్షన్ పడకండి. మీరు చెప్పిన టైంకే పని మొత్తం పూర్తవుతుంది. ఓ బిల్డర్గా ఎన్నో వెంచర్లు పూర్తి చేశాను. ఇది మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్. అరోరా హైట్స్ నన్ను ఆకాశం అంత ఎత్తున నిలబెడుతుంది. అర్థమైందా? అర్థమైంది సార్. మిస్టర్ అరోరా, నమస్తే, కూర్చోండి. తిన్న కొలీగ్ భవ్య. హలో. హాయ్. తనకు ఫ్లాట్ కాల్ ఈస్ట్ ఫేసింగ్లో. తప్పకుండా. మీరైతే క్వాలిటీ ష్యూరెన్స్ తీసుకొచ్చాను. అలాగే. త్వరగా కానివ్వండి. చూడండి సార్. ఏమైందా? అరోరా సార్, జస్ట్ మినిట్. क्या हुआ भाई? देखो साहब. అపశకనం. డర్టీ పీపుల్, చెత్త సెంటిమెంట్స్. అసలు శవాన్ని ఎవడని ఇంట్లో పాతి పెట్టుకుంటాడయ్యా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇస్కో ఉఠాకే బార్ ఫెంక్ దో, సమझा? స్టాప్ ఇట్. ఈ స్కెలిటన్ ఇక్కడి నుంచి అంగుళం కూడా జరపడానికి వీల్లేదు. స్టాప్ ద వర్క్. మిస్టర్ అరోరా. जी साहब. ఉత్తమ్, ఈ స్థలం మీదేనా? ये मेरा ही है. ఓ పాత బిల్డింగ్ కొని పడగొట్టించి కొత్తగా అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నాను సార్. సార్, డిస్మాంటిల్ చేసిన బిల్డింగ్ పునాదుల కింద 5 అడుగుల లోతులో ఒక మనిషి స్కెలిటన్ దొరికిందంటే? ఎస్, ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. क्या बोल रहे हुजूर? ఎస్, ఈ నివాస భవంతి పునాదుల మధ్య ఎవరో పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఒక మనిషిని మర్డర్ చేసి ఇక్కడ పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన ఈ నిజాన్ని బయటకు తీసేదాకా, ఆ క్రిమినల్ ఎవరో తేలేదాకా ఈ సైట్ ని సీజ్ చేయక తప్పదు. ఈ స్కెలిటన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. అలాగే ఈ సైట్ ని ఎవరు డిస్టర్బ్ చెయ్యకుండా కాపలా పెట్టించండి. ఆఫ్టర్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఐ కన్క్లూడ్ ఈ స్కెల్టన్ ఒక ఆడపిల్లది. ఆమె హత్య చేయబడింది. డాక్టర్, హతురాలి వివరాలు చెప్తారా? అడ్వాన్స్డ్ ఫోరెన్సిక్ స్టడీతో హతురాలి వయసు 18 ఏళ్లని చెప్పవచ్చు. సుమారు 5.5 అడుగుల ఎత్తులో ఆరోగ్యంగానే ఉన్న మనిషి ఉండాలి. స్కెలిటన్ మీద 3 ముఖ్యమైన క్లూస్ దొరికాయి. నంబర్ 1, ఆమె చేతికి ఉన్న వాచ్ 7:35కి ఆగిపోయింది. అందుకు కారణం చనిపోవడానికి ముందు ఆమె తీవ్రంగా ఎవరితోనో ఘర్షణ పడి ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాదు, ఈ వాచ్ని బట్టి హతురాలు ఓ అప్పర్ మిడిల్ క్లాస్కి చెందిన ఆడపిల్ల అనుకోవచ్చు. నెంబర్ 2, చెదపురుగులు ఆమె దుస్తుల్ని పూర్తిగా తినేసిన కాలర్ భాగంలో మిగిలిన డిజైన్డ్ చుడీదార్ తాలూకు పీసెస్ ఆమె ఒక ఆధునిక యువతి కావచ్చు అనిపించేలా ఉన్నాయి. నంబర్ 3, హతురాలి వీపు భాగంలో ఉన్న బ్రా నంబర్ ఆధారంగా తను చక్కటి శరీర సౌష్ఠవం కలిగిన యువతి అని గుర్తించవచ్చు. ఐసి 18 ఏళ్ల మోడర్న్ అండ్ హెల్దీ గర్ల్. హత్య జరిగి ఎన్నాళ్ళై ఉంటుంది డాక్టర్? సుమారు 2 ఏళ్లకు పైగా. ఆంథ్రోపాలజీ అంటే ఆమె పుర్రె స్టడీ ఆధారంగా ఆమె మరణానికి కారణం కత్తిలాంటి పదునైన ఆయుధాన్ని ఇక్కడ కణత భాగంలో గుచ్చడం వలన జరిగి ఉంటుందని కన్ఫర్మ్ చేయవచ్చు. అంటే రేప్ లాంటిది? ఎగ్జాక్ట్లీ. ఇట్ మస్ట్ బి ఏ రేప్ అండ్ మర్డర్. నౌ ద కేస్ ఇస్ క్లియర్. డాక్టర్, మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ పుర్రె ఆధారంగానే కంప్యూటరైజ్డ్ డిజిటల్ డిజైనింగ్ తో సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ తో 18 ఏళ్ల వయసులో సజీవంగా ఉండే ఈమె రూపాన్ని రిక్రియేట్ చేయండి. జస్ట్ విదిన్ 24 అవర్స్ లో మీకు చూపిస్తాను. సీ ద పిక్చర్.
ఇక్కడే ఈ కింది పోర్షన్ పునాదుల్లోనే హతురాలి స్కెలిటన్ ట్రేస్ అయ్యింది. హూ వాజ్ ద విక్టిమ్ అండ్ హూ ఈస్ దట్ రూత్లెస్ క్రిమినల్? సార్ ఈయనే ఆ బిల్డింగ్ ఓనర్. నమస్తే సార్. మీ పేరు? కమల్ భాటియా. విజయ్ అరోరా మీకు తెలుసా? తెలుసు సార్. మా పాత బిల్డింగ్ని అరోరాకే అమ్మేశాం ఎప్పుడు? 3 నెలల కిందట. మా డాడీ పోయాక ఆ భవంతిని అరోరాకి అమ్మేశాం. అమ్మేశామంటే? అంటే నాకిద్దరు అక్కలు ఓ తమ్ముడు ఉన్నాడు. ఏం చేస్తుంటారు వాళ్ళు? మా అక్కలిద్దరూ యుఎస్లో ఉంటారు. మా తమ్ముడు జగదీష్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఓకే మిస్టర్ కమల్, మీ పాత భవంతి పునాదుల్లో ఒక యువతి స్కెలిటన్ దొరికింది. మీ నాన్న కంట్రోల్లో ఉండగానే గడిచిన ఈ 2 ఏళ్లలో ఆ 4 పోర్షన్స్లో ఎవరెవరు అద్దెకుండేవాళ్ళో తెలుసా? తెలుసు సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. కమల్ భాటియా ఈ భవంతిని అమ్మేసే నాటికి 4 పోర్షన్స్లో 4 కుటుంబాలున్నాయి. పై పోర్షన్స్లో రణ్ధీర్ అండ్ జీవన్ లాల్ 3 ఏళ్లుగా వాళ్ళ ఆవాటాల్లోనే ఉన్నారు. బట్ కింది పోర్షన్స్లో వాళ్ళుండగా పై పోర్షన్స్లో వాళ్ళు ఓ డెడ్ బాడీని తీసుకొచ్చి పూడ్చిపెట్టే ఛాన్సే లేదు. సో రణ్ధీర్ నో ఛాన్స్, నెక్స్ట్ జీవన్ లాల్ నో ఛాన్స్. ఇట్ మీన్స్ కింద వాటలో ఉండేవాళ్ళే. ఎస్, కింద వైపు లెఫ్ట్ పోర్షన్లో ఉన్న వ్యక్తి పేరు రామనాథ్. అతను 4 ఏళ్లుగా ఇదే వాటాలో ఉన్నాడు. కానీ స్కెలిటన్ దొరికింది కింది వైపు రైట్ పోర్షన్ల పునాదుల మధ్య. సో నో ఛాన్స్. అంటే కింది వైపు రైట్ సైడ్ పోర్షన్ లో ఉన్న శివరాం లేక నాయర్ అంతేనా సార్? ఎస్, ఏం జరిగినా శివరాం లేక నాయర్ వీళ్ళిద్దరికీ తెలియాలి. ఫైండ్ దెమ్ ఇమిడియట్లీ. ఎస్ సార్. బాస్, ఇక్కడ శివరాం ఇల్లు ఎక్కడా? ఏరా నీకు తెలుసా? అదిగో ఆ కనపడుతుంది లేనండి. అదా? అదే. థ్యాంక్స్. రా, ఇంకా ఇంకా వెనక్కి రా. ఓపెన్ చేయి త్వరగా. మిస్టర్ శివరాం, నీ గురించి మాకు తెలిసింది. డిటెక్టివ్స్ ఒక మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మట్రా నేనా? నువ్వే. కమల్ భాటియా ఇంట్లో కిరాయికున్నది నువ్వే కదా? ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేసి అదే పోర్షన్లో తన శవాన్ని పాతి పెట్టావు కదూ? సార్ నన్ను నమ్మండి, నేనే హత్య చేయలేదు. ఏదో చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేటోడిని సార్. చెప్పు, ఏముంది ఆటోలో? సార్ అది ఒక ఫ్యాక్టరీలో నుంచి దొంగతనంగా వీటిని కొట్టుకొచ్చాను సార్. పాతిన సామాన్ వ్యాపారం, స్క్రాప్ బిజినెస్ చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా ఫ్యాక్టరీ నుంచి కొట్టుకొచ్చిన సరుకుని సగం ధరకే కొంటుంటాను. అంతేగాని కమల్ భాటియా ఇంట్లో హత్యకి నీకు ఎలాంటి సంబంధం లేదంటావు? అంతేనా? అంతే సార్. ఇంకెప్పుడు దొంగతనం చేయను, నన్ను వదిలేయండి సార్. మమ్మల్ని వదిలిపెట్టండి సార్ ప్లీజ్. లెట్స్ గో. ఎన్నడా పట్టి కెడవనే ఒంటి మీదకి ఇన్ని ఎండ్లు వచ్చినాయి, బుద్ధి మాత్రం ఇల్ల. ఒక్క పని రాదు. నిండ మాదిరి మొగుడి దొరికినందుకు నాది కర్మం కర్మం. అయ్యో అన్నాడు విడు. ఎవరైనా విందురు. ఎన్నడా వాయి మూడ్రా పట్టి, నినకెన్న మర్యాద, నీ మొగానికి గౌరవమా? ఎందుకు దారుస్తావో విడు. ఎవరో వచ్చి పూడ్చినారు. వస్తేనే మీరేనా నాయర్? అవునా? బ్యాండ్ బజాయిస్తుంది మీ ఆవిడేనా? అదే మా భార్యాభర్తల మ్యాటర్దా.
మధ్యలో మీకేమి సంబంధమా? ఎవరు మీరు? డిటెక్టివ్స్. ఓ మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. అయ్యో భగవానే, పెండ్లానికి దాగి ఎదురు చెప్పలేని వాడిని నేనెట్లా మర్డర్ చేతునో? నిజం చెప్పు, కమల్ బాటియా ఇంట్లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని హత్య చేసావా లేదా? ఆమె శవాన్ని అదే వాటాలో 5 అడుగులు గొయ్యి తీసి పూడ్చిపెట్టావా లేదా? అయ్యో భగవానే, నాకు ఏ పాపం తెలియదు, నన్నుదా నమ్మండి. నా భార్యదా వినింది అంటే నన్ను గొయ్యిలో పూడ్చి పెడతాది. నిజంగా నీకేం తెలీదా? అయ్యప్ప మీద ఒట్టు, నాకేమీ తెలియదు. మీరు ఆ ఇంట్లో ఎన్నాళ్ళున్నారు? 1 సంవత్సరముదా. ఆ ఇల్లు ఆ పోర్షన్ ఎలా ఉండేది? 3 గదుల పోర్షన్, రైలు డబ్బాల మాదిరి. ఆ ఇంట్లో ఫ్లోరింగ్ ఎలా ఉండేది? ఫ్లోరింగ్ నాపరాళ్ళు. నాయర్, మీరు ఆ ఇంట్లో ఉండగా ఇంటిని ఎవరు ఊడ్చేవాళ్ళు? నాందా, నా భార్యకే నడుము నొప్పే. ఓకే, బాగా గుర్తెచ్చుకో. నాపరాళ్ళ ఫ్లోరింగ్లో ఎగుడు దిగుళ్ళు కానీ ఎక్కడైనా సిమెంట్ ఫ్లోరింగ్ చేసినట్టు కానీ కనిపించేదా? ఆమా, బెడ్రూమ్లోదా ఫ్లోరింగో ఎగుడు దిగుడుగా ఉండేదే. ఈజ్ ఇట్? ఆ రూమ్లో నాపరాళ్ళు తేడాగా ఉన్నాయని నీకెలా తెలుసు? చెప్పి తినే కదా, ఊడ్చింది తుడిచింది నాందా. ఎనకు బాగా గుర్తు, బెడ్రూమ్లో కొన్ని నాపరాళ్ళు. కడవలే, ఏమి కష్టం వచ్చిదా పడిందే. నేలని తవ్వి పూడ్చినట్టు అంగుళం ఎత్తులో ఉండేవే. ఆ నాపరాళ్ళ చుట్టూ సిమెంటు పూత కూడా గరుగరుగా కనిపించేదే. ఐసి, ఈ విషయం ఆ ఇంటి ఓనర్కి చెప్పావా? ఒక్కసారా ఏమే, 100 సార్లు చెప్పి పూడ్చినాను. ఉంటే ఉండో, లేకపోతే వాయు ముడిచి పో అన్నాడు. లోభి, పిసినారే. ఇట్ మీన్స్ శివరాం కాదు, నాయర్కి తెలీదు. ఎస్ సార్, శివరాం ఆ పోర్షన్లో ఉన్నప్పుడు ఆ నేరం జరగలేదు. కానీ నాయర్ ఆ పోర్షన్లో దిగక ముందే ఆ దారుణం జరిగింది. హౌ? కింది వైపు రైట్ సైడ్ పోర్షన్లో లాస్ట్ దాకా నాయరున్నాడు. నాయర్ ఆ పోర్షన్లో దిగడానికి కొన్నాళ్ల ముందు దాకా శివరాం ఉన్నాడు. ఎస్, శివరాం ఖాళీ చేయడానికి నాయర్ ఆ పోర్షన్లో దిగడానికి మధ్యే ఆ దారుణం జరిగుంటుంది. ఎలా సార్? ఆ క్రిమినల్ ఎవరో ఎలా తెలుస్తుంది? స్కెలిటన్గా మారిన ఆడపిల్ల ఎవరో ఎలా తెలుస్తుంది సార్? వండర్ఫుల్ డాక్టర్ విశాల్, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ గ్రేట్నెస్ నాది కాదు, అడ్వాన్స్డ్ 3D టెక్నాలజీ ఇది, సూపర్ ఇంపోజిషన్ టెక్నిక్ ఇది. కానీ డాక్టర్, ఆ అమ్మాయి ఇలానే ఉంటుందని ఎలా నమ్మడం? ఈ ముఖాకృతి రావడం 1 నిమిషంలో జరగలేదు. పుర్రె ఆధారంగా కొన్ని 100 స్కెచ్లు గీసాం. ఆ పుర్రె పొడవు వెడల్పులను బట్టి రూపాన్ని డిజైన్ చేశాం. పుర్రెలో ఒక్కొక్క భాగం మీద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంటే, ఆమె 18 ఏళ్ల ఆడపిల్ల ఉంటే చర్మపు పొర ఎలా ఉండాలో, కళ్ళు, ముక్కు అమరిక ఎలా ఉండే అవకాశం ఉందో ఇమాజిన్ చేశాం. ఐడెంటిటీ కార్డ్ సిస్టంలో ప్రతి ఆకృతికి స్టేట్స్ ని తీసుకుని అనేక ఆకారాలతో కళ్ళు, నోరు, ముక్కు, పెదాలు ఇలా ఒక్కొక్క భాగాన్ని ఎనలైజ్ చేస్తూ పుర్రె వెనుక పొడవాటి కురుల ఆధారంగా ఒక ఆడపిల్ల ముఖం ఎలా ఉంటుందో కరెక్ట్ రీడింగ్ ద్వారా కంప్యూటర్కి ఫీడ్ చేశాం. అండ్ దిస్ ఈజ్ ద రిజల్ట్. 99% హతురాలి రూపం ఖచ్చితంగా ఇలాగే ఉండి తీరాలి. This is a sensation and we are going to create a history. అంటే ఓ స్కెలిటన్ ఆధారంగా రూపొందించిన ఈ ఫోటోతో హంతకుడు ఎవరు పట్టేస్తారా? సజీవంగా ఉన్న సాక్ష్యాలతో వేల కొద్ది కేసులు పెండింగ్ లో ఉంటే ప్రాణం లేని అస్థిపంజరంతో చరిత్ర సృష్టిస్తారా? అసలు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరేం చెప్పదలుచుకుంటున్నారు సార్? Analysis and reasoning.
ఈ రెండింటి సహాయంతో ఆలోచిస్తే ఎలాంటి కాంప్లికేటెడ్ కేసునైనా సాల్వ్ చేయొచ్చు, భూస్థాపితం చేయబడ్డ నిజాన్ని కూడా బయటకు తీయొచ్చు అని. ఓకే సార్, ఈ ఫోటోని టీవీలో చూపిస్తారు. ఈమెను ఎవరైనా గుర్తుపట్టగలుగుతారా అని ఎదురు చూస్తారు. బట్ ఎంతకాలం? ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు? 2 ఏళ్ల ముందు జరిగింది హత్యేనని ఎలా నిరూపిస్తారు? టైమ్ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. రమణి, నైట్ అవుట్ చేస్తానన్నావుగా, ఇదిగో టీ తీసుకోమ్మా. ఈ ఫోటోలోని అమ్మాయి మీకు తెలుసా? 2 సంవత్సరాల క్రితం హత్య చేయబడిన ఈమె వివరాలు తెలిసిన వారు ఈ క్రింది నంబర్లకు కాల్ చేయగలరు. హలో, నా పేరు రమణి. చెప్పమ్మా. నేను ఇప్పుడే టీవీలో ప్రకటన చూశాను. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నాకు తెలుసు. ఇజ్ ఇట్? అది నా క్లోజ్ ఫ్రెండ్. ఎవరా అమ్మాయి? నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వరంగల్ నుండి. ఆ అమ్మాయి పేరు? దాని పేరు సుకన్య. ఐ సీ. మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా. రమణి, ఎవరు మీరు? వీఆర్ డిటెక్టివ్స్. ఏం కావాలి మీకు? మీ అమ్మాయి రమణి రాత్రి మాకు ఫోన్ చేసింది. ఏంటి? నిజమా? ఒక్క నిమిషం. మీ అమ్మాయి రమణితో మేం పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ కమ్. ప్రకటనలో చూపించిన అమ్మాయి పేరు సుకన్య అని, తన నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. చెప్పు, అసలేం జరిగింది? 2 ఏళ్ల కిందట డిగ్రీలో నేను సుకన్య క్లాస్మేట్స్. హాయ్ మహి, ఏంటి ఈ సుకన్య ఎలా ఉందంటావా? బిందాస్, రోజుకు 3 సినిమాలు 6 పార్టీలు. షటప్, సిగ్గు లేకపోతే సరే. పెట్టే, నేను నైట్ కాల్ చేస్తా. తనేనా? యా, మహేష్. MBBS 3rd ఇయర్, ఫేస్బుక్ ఫ్రెండ్. వాళ్ళది హైదరాబాద్. అంటే మీరిద్దరు ఇప్పటిదాకా ఒకరినొకరం కలుసుకోలేదు, బట్ లవ్ చేసుకుంటున్నాం. ఎలా? ఇలా వాట్సాప్ లో. అమ్మో, ఆ తర్వాత ఏమైంది? చెప్తాను. ఏంటి, నువ్వు రావడం లేదా? ఎందుకు? ఎందుకంటే టూర్కి వెళ్తున్నానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన నేను అదే టైంకి హైదరాబాద్ వెళ్లే బస్ లో ఉంటాను కాబట్టి. ఏంటి నువ్వు? వద్దు, నువ్వు సరిగ్గానే విన్నావు. మన కాలేజ్ టూర్ 2 డేస్, నా హైదరాబాద్ ట్రిప్ కూడా 2 డేస్. అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా? చెప్తే నా బాయ్ ఫ్రెండ్ ని చూడ్డానికి వాళ్ళ ఊరు వెళ్తున్నానంటే పంపిస్తారా? ఇన్నాళ్ళు మేం ఫేస్బుక్ లోనే తంటాలు పడ్డాం. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటామంటే, ప్రైవసీ దొరికితే వాటేసుకుంటాం, ముద్దులు పెట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తారా? వద్దే, తప్పే. సలహా అడగటం లేదు, సహాయం కోరుతున్నాను. ఒట్టేసి ఓకే చెప్పు. ఒకవేళ మా పేరెంట్స్ కానీ నీ మొబైల్కి కాల్ చేస్తే మనిద్దరం టూర్లో బిజీగా ఉన్నామని చెప్పు. చెప్పినట్టుగానే సుకన్య టూర్కి రాలేదు. 2 డేస్లో వస్తానని చెప్పి హైదరాబాద్ వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. సుకన్య ఇల్లు ఎక్కడో తెలుసా? మాకు చూపించు.
ఆంటీ రమణి రమణి ఆశ చావక అడుగుతున్నాను, మా సుకన్య జాడేమైనా తెలిసిందా? వీళ్ళెవరు? వీఆర్ డిటెక్టివ్స్. మీరు మా ఇంటికి? వీఆర్ సారీ, 2 ఏళ్ల క్రితం అదృశ్యమైన మీ కూతురు సుకన్య చనిపోయింది. అయ్యో, సుకన్య! ఈ 2 ఏళ్లుగా నా కూతురు ఎక్కడో ప్రాణాలతో ఉండే ఉంటుంది అని. వీఆర్ సారీ బట్ వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ. అంటే సుకన్య ఐడెంటిటీని 100% నిరూపించాలి. అందుకు మీ బ్లడ్ శాంపుల్స్ కావాలి. అలాగేనమ్మా, చచ్చిపోయింది మా బిడ్డే అని నిరూపించండి. ఉత్తమ్, రమణి అబ్బి ఓపెన్ చేసి మహేష్ డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో సెర్చ్ చేయి. ఓకే, గాట్ ఇట్. మహేష్ అడ్రస్ తెలిసింది. ఇదిగో బాబు, మహేష్ని కలవాలి. ఏ మహేష్ సార్? అదే ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఒక్క నిమిషం కూర్చోండి సార్. ఆర్ యూ మిస్టర్ మహేష్ లాల్? ఎస్. కూర్చోండి. వీఆర్ డిటెక్టివ్స్. ఏం కావాలి మీకు? ఈ ఫోటో మీకెక్కడిది? ఏ ఈమె మీకు తెలుసా? తెలుసు. తన పేరు సుకన్య. ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్. ఒక్కప్పటి అంటే ఇప్పుడు కాదా? తెలీదు. తెలీదా అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో కూడా నీకు తెలీదా? లేక తెలుసుకోవాలని లేదా? ప్లీజ్, ఐ లవ్ హెర్ సో మచ్. తను మా ఇంటికి కూడా వచ్చింది. వరంగల్ నుంచి సైన్స్ టూర్కి వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి, అవునా? ఆ సంగతి మీకు? ఆ సంగతే కాదు, సుకన్యని నువ్వే మర్డర్ చేసావని కూడా మాకు తెలుసు. మీ ఇంట్లోనే గొయ్యి తీసి పాత పెట్టావని కూడా మాకు తెలుసు. ఏంటి, సుకన్య చనిపోయిందా? మిస్టర్ మహేష్ లాల్, డోంట్ బీ టూ స్మార్ట్. నువ్వు తన్ని రేప్ చేసి చంపేశావు. నో, సుకన్యని నేనెందుకు చంపుకుంటాను? అయితే చెప్పు, 2 years బ్యాక్ ఏం జరిగింది? చెప్తాను. హాయ్. కమ్. సుకన్య, రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్. వరంగల్లో ఉండే నువ్వు ఇప్పుడు నా బైక్ మీద. అబ్బా, ఏంటి? నమ్మలేనన్నావుగా, అందుకే గిచ్చి నిజమే అంటున్నాను. యు ఆర్ సో నాటీ. నో, ఐఎమ్ యువర్ స్వీటీ. కమ్. వదినా? వస్తున్నా. తిను మా వదిన సింధూర. వదినా తిను సుకన్య. నమస్తే అక్క. నీ ఫోటో చూశాక మా మరిది నిజంగా లక్కీ అనుకున్నా. నా అభిప్రాయం తప్పు. వదినా లక్కీ కాదు మరిది, నువ్వు డబుల్ లక్కీ. నీకు కరెక్ట్ జోడి. ఏయ్, ఎలా ఉంది మా ఇల్లు? మీ ఇల్లు కాదు, మన ఇల్లు. స్వీట్ హోమ్. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నామండి. సుకన్య, మా అన్నయ్య జీవన్ లాల్. బావగారు నమస్తే. అరే, వరుస కూడా కలిపేసిందే. మరి నా చెల్లెలంటే ఏమనుకున్నారు? వచ్చి రాగానే ఇంట్లో మనుషులా కలిసిపోయిందండి. అయితే వీడి మెడిసిన్ పూర్తవడం, ఆ 3 ముళ్ళు వేయించడం అంతేనా? అక్క. సుకన్య, వీడు నా కజిన్. హాయ్. పేరు వినోద్, వీడియోగ్రాఫర్. మా వాణ్ణి చూడ్డానికి మీరు చేసిన అడ్వెంచర్ రియల్లీ గ్రేట్ అండి. ఏ నాటికైనా రావాల్సిందేగా.
కొంచెం ముందుగా వచ్చింది అంతే. సుకన్య తిను. అక్క ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మొదటిసారిగా మా మహి కాబోయే భారీగా వచ్చావుగా, అందుకు. వెళ్ళి చేంజ్ చేసుకో. అలాగా బారాన్ అవుతుంది. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. సింధురా వస్తున్నానండి. అన్నయ్య ఏమైందంత కంగారుగా ఉన్నా? అది ఏంటండి? మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చిందట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనం వెంటనే బయలుదేరాలి. వినోద్ ఆటో తీసుకురా. అలాగే బావా. పద బయలుదేరు. మహి, నేను అడుగు పెట్టగానే చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకు. తమ్ముడు మేము వెళ్ళొస్తాం. సింధురా పద. మహి, నా చెల్లెలు జాగ్రత్త. ఓకే సుకన్య, ఇప్పుడేం చేద్దాం? నువ్వు ఈ మూడ్లోంచి బయటికి రావాలంటే లెట్స్ గో అవుట్. యురేకా! అమ్మయ్యా, ఇప్పటికి మళ్ళీ నువ్వు నా సుకన్యం అయ్యావు. మహి, మీ వదిన చాలా మంచిది కదా? మా సైడ్ ఓకే, కానీ నీ సైడ్ ఏంటి? నో ప్రాబ్లం. అంటే నా పేరు మహేష్ లాల్, దానికి మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను. కాదని మొండికేస్తే కట్టుబట్టలతో వచ్చేస్తాను. అయ్యో సారీ అమ్మా. లేవండి, పర్లేదు పర్లేదు, తప్పు నాదే. అయ్యో నడుము తగినట్టుంది. ఆటోలో కూర్చోండి, తీసుకెళ్తాను. రండి. బైక్ ని తీసుకొస్తాను, మీరు ఆటోలో కూర్చోండి. రండి. మెల్లగా. అబ్బా మహి, నొప్పిగా ఉందా? కాస్త ఊర్చుకో. ఇక్కడే. మహి, రండి సార్. నెమ్మదిగా. మెల్లగా. యా ఓకే, మెల్లగా. ఓకే. మెల్లగా కూర్చోండి. కూర్చోండి, పర్వాలేదు. మెల్లిగా. ఓకే, పడుకోండి సార్. కౌకు దెబ్బేమ్మా, కొంచెం కాపడం పెడితే తగ్గిపోతుంది. నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను. భార్య కాకముందే నాకు సేవలు చేసుకునే అవకాశం. కానీ సిగ్గు లేకపోతే సరే. ఇదిగో మా బైక్ కీస్. బండి బయట పెట్టాను. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదమ్మా. మాహి, నేను బయలుదేరాలి. మా కాలేజ్ టూర్ బస్ వచ్చే టైంకి వరంగల్లో ఉండాలి. కానీ ఈ స్థితిలో నిన్నొంటరిగా వదిలిపెట్టి. పిచ్చి, నాకేం కాలేదు. ఐఎమ్ ఆల్ రైట్. కావాలంటే చూడు. అబ్బా, నువ్వు అసలు కదలేని అబ్బాయికి కబుర్లు ఎక్కువ అని.
బుద్ధిగా రెస్ట్ తీసుకో. ఓకే, బాయ్. బాయ్. అంతే. ఆ తర్వాత సుకన్య నాకు కనిపించలేదు. నువ్వు తన కోసం ప్రయత్నించలేదు ఎందుకు? మిస్టర్ మహేష్, అడిగేది మిమ్మల్ని. నేను తనకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను, మెసేజెస్ కూడా పెట్టాను, కానీ తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. తను నా మీద కోపంతో బ్రేకప్ చెప్పేసింది అనుకున్నాను. బ్రేకప్పా? ఏం జరిగింది మీ మధ్య? ఆ రోజు వదిన వాళ్ళు కంగారుగా వెళ్ళాక మహి, ఏంటిది? వదలు మహి, వదలమన్నానా? వదలు ప్లీజ్. సుకన్య, నువ్వు ఈ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ప్లీజ్ మహి, లీవ్ మీ. ఒక్కసారి, ఒకే ఒక్కసారి. నువ్వు ఇంత తొందరపాటు మనిషివని అనుకోలేదు. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మహి, నేను ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఇంత దూరం వచ్చింది ఇందుకోసం మాత్రం కాదు. సుకన్య, సారీ. ఒక్క క్షణం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కంట్రోల్ లేని మగాళ్ళంటే నాకు అలర్జీ, అసహ్యం. ప్లీజ్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. నువ్వు టచ్ చేయమన్న వరకు నిన్ను తాకను నేను. ప్రామిస్, ప్లీజ్. ఆ తర్వాత తనని వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్ని విధాలా ట్రై చేశాను. ఎక్కడా రెస్పాన్స్ లేదు. పోనీ వరంగల్ వెళ్ళి కలుద్దామంటే తన ఇంటి అడ్రస్ కూడా నాకు తెలీదు. ఫేస్బుక్లో ప్రేమలు, వాట్సాప్లో బ్రేకప్లు. భలే జనరేషన్. ఎస్ సార్. క్లియర్గా చూడండి. ఓకే గైస్, కమాన్. వన్ సెకండ్. అక్కడ ఏంటది? సంథింగ్ ఇస్ దేర్. అక్కడ మెల్లగా, జాగ్రత్తగా. సార్, వాట్ ఇస్ దిస్? ఏదో ఐడి కార్డ్లా ఉంది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ సాలిడ్ క్లూ. ఏమంటున్నారు సార్? చెదలు తినేసిన ఈ ఐడి కార్డా? ఎస్, నిజాల్ని నిరూపిస్తుంది, నేరస్తుని పట్టిస్తుంది. అవిష, చెదలు తినేసిన ఈ భాగాన్ని VSC-40 టెక్నిక్ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేయి. VSC టెక్నికా? అంటే ఏంటి సార్? VSC టెక్నిక్ తెలీదా? నీకు తెలుసా? నాకు తెలీదు. ఓ సారీ. VSC టెక్నిక్ అంటే వీడియో స్పెక్ట్రల్ కంపారిటివ్ మెథడ్. ఆ టెక్నిక్తో ఫేడ్ అయిపోయిన అంకెల్ని అక్షరాల్ని యాస్టీస్గా మార్చొచ్చు. చెదలు తినేసి గుర్తుపడ్డానికి కూడా వీల్లేని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి రూపాన్ని రీప్రొడ్యూస్ చేయొచ్చు. సార్, జగదీష్ భాటియా, సేమ్ ఇంటి అడ్రస్. మా అక్కలిద్దరూ యుఎస్లో ఉంటారు. మా తమ్ముడు జగదీష్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఎస్, వెంటనే కమల్ భాటియాని పిలిపించండి. ఎస్ సార్. వీడు నా తమ్ముడే. పేరు జగదీష్ భాటియా, ఆర్మీలో సోల్జర్. ఓ, జగదీష్ భాటియా మీ తమ్ముడు 2 ఏళ్ల కిందట, అంటే స్కెలిటన్ దొరికిన పోర్షన్లో శివరాం ఖాళీ చేశాక నాయర్ ఆ పోర్షన్లోకి రాకముందు ఎప్పుడైనా అక్కడికి వచ్చాడా? బాగా గుర్తెచ్చుకొని చెప్పండి.
వచ్చాడు మేడం. 2 ఏళ్ల కిందట నెల రోజులు లీవ్ పెట్టి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఖాళీగా ఉన్న ఆ పోర్షన్లోనే ఉండేవాడు. ఐసి జగదీష్ భాటియా ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆర్మీలోనే ఉండాలి. జమ్మూ రెజిమెంట్. 3 months కిందట వచ్చి తన వాటా డబ్బు పంచుకుని వెళ్ళాక అసలు టచ్లోనే లేడు సార్. ఓకే నచికేత్, నువ్వు భవ్య వెళ్ళి ఆ మెడికో మహేష్ లాల్ని కలవండి. ఎస్ సార్. మీరు ఇంకా నన్ను అనుమానిస్తున్నారా? నో, మేం క్రిమినల్ అని ప్రూవ్ చేయబోయేవాడిని నువ్వు గుర్తుపడతావేమో అని వచ్చాం. వీడిని నువ్వు గుర్తుపడతావా? వీడొక రోగ్, స్కౌండర్, పక్కా తాగుబోతు, కమల్ భాటియా తమ్ముడు. హలో బాస్, ఫిగర్ కత్తిలా ఉంది, ఎక్కడ కొట్టుకొచ్చావు? షడప్! పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయితే ఓకే, పచ్చిగానే చెప్తాను, ఫిగర్ అదిరిపోయింది. షేర్ చేసుకుందామా? యు రాస్కెల్, నిన్ను వదిలే. అదిగా సుకన్య, బురద గుంటల్లో దొరిన పందుల్ని పట్టించుకోకూడదు. పద ప్లీజ్ రా. ఓకే మహేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. హలో, ఐఎమ్ ఏసీపీ ఇంద్రజిత్. హలో, ప్లీజ్ బి సీటెడ్. చెప్పండి సార్, ఏం కావాలి? సోల్జర్ జగదీష్ భాటియా డీటెయిల్స్ కావాలి. ఓ, జగదీష్ భాటియా, జమ్మూ రెజిమెంట్. రీసెంట్గా టెర్మినేట్ చేయబడ్డాడు. ఇజ్ ఇట్? వై? బికాజ్ హీఈస్ వెరీ ఇండిసిప్లైన్డ్, వెరీ బ్యాడ్ మేనర్స్. యాక్చువల్గా ఆర్మీ రూల్స్ ప్రకారం అయితే కోర్టు మార్షల్ చేయాల్సింది. మా జమ్మూ కమాండర్ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటే ఫైనల్గా కన్సిడర్ చేసి వదిలిపెట్టారు. ఐసి జగదీష్ భాటియా ఇప్పుడు ఎక్కడుంటాడో తెలుసా? సారీ సార్, ఆ డీటెయిల్స్ రికార్డ్స్లో లేవు. ఓకే. ఎట్ లాస్ట్ సుకన్యను చంపిన క్రిమినల్ ఎవరో తెలిసిపోయింది. ఇక తెలియాల్సింది ఆ రాస్కెల్ ఆచూకీ మాత్రమే. రోడ్ మధ్యలో రాళ్ళు. భవ్య, 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 భవ్య. ఓ మై గాడ్. సార్, భవ్యకి ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంగా ఉంది. దారిని బ్లాక్ చేసి భవ్యాను కిడ్నాప్ చేశారంటే ఎవరు వాళ్ళు? భవ్య, చూసావుగా ఏసీపీ, నీ లేడీ డిటెక్టివ్ భవ్యకి ఏ గతి పట్టిందో. నాకు తెలుసు నా సీక్రెట్ మొత్తం మీకు తెలిసిపోయిందని. అందుకే డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తున్నా. పాపం చూస్తుంటే మీకు మండిపోతుంది కదా. ఇప్పుడు దీని బుగ్గను మాత్రమే టచ్ చేశాను. స్కెలిటన్తో సహా అన్ని ఆధారాలను నాశనం చేసి వెంటనే ఈ కేసును క్లోజ్ చెయ్యకపోతే మీ టీంలో కొత్త పిల్లని నేను క్లోజ్ చేస్తాను. ఈ చేత్తో టచ్ చేసి తడిమి తడిమి కసి తీరా అనుభవించాక. కేసు వదులుకుందామా? రెండూ జరగవు, వాడు దొరకాలి. కానీ ఎలా సార్?
ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ కనిపిస్తోంది చూడండి. బట్ వాట్సాప్ సిగ్నల్ వచ్చింది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సిగ్నల్ టవర్ నుంచి. కమాన్, గో అండ్ సర్చ్. ఎస్ సార్. భవ్యకి ఎలాంటి ప్రమాదము జరగకూడదు. వీడియో చార్మినార్ ఏరియాలో తీసింది. వాట్సాప్ మెసేజ్ పంపింది ట్యాంక్ బండ్ ఏరియా నుంచి. హలో హలో సార్, చార్మినార్ ఏరియా మొత్తం సెర్చ్ చేశాం. ఆ రాస్కెల్ భవ్యాన్ని బంధించిన ప్లేస్ ఏమిటో తెలియడం లేదు సార్. హలో హలో సార్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, దాని సరౌండింగ్స్ మొత్తం వెతికాం, కానీ భవ్య ఆచూకు మాత్రం తెలియలేదు సార్. భవ్యని కిడ్నాప్ చేసిన జగదీష్ భాటియాకి ఎవరో హెల్ప్ చేసుండాలి. ఎవరు? ఈ వీడియోలో చార్మినార్ ఇప్పటిది కాదు, 1 year బ్యాక్ది. ఎస్, కావాలనే భవ్య వెనుక కనిపిస్తోన్న బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ ఇమేజ్ని ఇన్సర్ట్ చేశారు. కానీ ఫోన్లో కనిపిస్తోన్న ఈ చార్మినార్ ఇమేజ్ ఇప్పటిది కాదు, 1 year బ్యాక్ది. ఇప్పుడు చార్మినార్ లెఫ్ట్ సైడ్ ఉన్న పిల్లర్ని రిపేర్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ లేటెస్ట్ చార్మినార్ ఇమేజ్ని పెట్టడం మర్చిపోయి పాత చార్మినార్ ఇమేజ్ని పెట్టారు. ఎస్, కానీ అలా చేసే అవకాశం ఎవరికుంది? కిడ్నాపర్స్? క్రిమినల్స్? నో. విజువల్ టెక్నీషియన్? ఎస్. ఒరిజినల్గా ఉన్న ఏ ప్లేస్నైనా బ్లూ మ్యాట్ ఎఫెక్ట్ ద్వారా అది మరో ప్లేస్ అని అనుకునేలా సృష్టించడం ఒక్క విజువల్ టెక్నీషియన్కే సాధ్యం. హూ ఇస్ దట్ విజువల్ టెక్నీషియన్? జగదీష్కి హెల్ప్ చేసిన విజువల్ టెక్నీషియన్ ఎవరై ఉంటారు? పేరు వినోద్, వీడియోగ్రాఫర్. ఎస్, హీ మస్ట్ బి. హలో, కమల్ భాటియా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? సార్, హలో, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇమ్మీడియట్గా బయలుదేరి నేను చెప్పే చోటికి రండి. రెండేళ్ల కిందట సుకన్య, ఇప్పుడు భవ్య.
ఆ రోజు ఆ పిల్ల కూడా ఇలానే చేయండి. చివరికి ఏమైంది? 5 అడుగుల గోతిలో శవమైంది. ఒక రేపు చేసినా 100 రేపులు చేసినా ఒకటే శిక్ష. ఒక హత్య చేసినా 100 హత్యలు చేసినా అదే పనిష్మెంట్. అందుకే చావో రేవో తేల్చుకోవాలని నిన్ను కిడ్నాప్ చేశాం. ఆ కేసు నీ లైఫ్ తేల్చుకోవాల్సింది నీ బాసే. తేల్చుకోవడానికే వచ్చాం. మిమ్మల్ని ప్రాణాలతో పట్టుకోవాలా లేక సవాల్గా మార్చి నడి రోడ్ మీద ఈడ్చుకుని తీసుకెళ్లాలా? మీరలా మాట్లాడుతూ ఉంటారా? ఎవరైనా వచ్చి నా కట్లిప్పుతారా? ఎంత నొప్పి వస్తుందో తెలుసా? సీనియర్స్ అయ్యుండి ఇంతసేపా? విప్పండి త్వరగా. కుమార్ అరే వేసేయండిరా. డోంట్ మూవ్. స్టాప్, డోంట్ మూవ్. ఇదేంటి? నౌ యూ డోంట్ మూవ్. Mr. Jagadish Bhatia, your chapter is closed. Move. నడు. Get up. Hands up. Move. These are the culprits. సుకన్యను రేప్ చేసి దారుణంగా హత్య చేసిన కిరాతకులు వీళ్లే. సార్, మీకు వాట్సాప్లో వచ్చింది చార్మినార్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వీడియో కదా, కానీ మీరు వినోద్ డిజిటల్ స్టూడియోపై ఎలా అటాక్ చేశారు? లుక్, ఇది చార్మినార్ పాత ఫోటో. ఇది ఇప్పుడు రిపేర్ చేస్తున్న చార్మినార్ ఫోటో. ఓకే, కానీ ఈ వీడియోలో కనిపిస్తోంది పాత చార్మినార్ ఫోటో బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పటిది కాదు, క్రియేట్ చేసింది. గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్తో క్రియేట్ చేయబడింది. ఆ వీడియోని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాట్సాప్ సిగ్నల్ని ట్రేస్ చేశాక నా అనుమానం మరింతగా బలపడింది. అప్పుడే నాకు మహేష్ మాటల్లో సింధూర తమ్ముడు వినోద్ ఒక వీడియోగ్రాఫర్ అని చెప్పడం గుర్తొచ్చింది. వెంటనే కమల్ భాటియాకి ఫోన్ చేశాను. అప్పుడే తెలిసింది జగదీష్, వినోద్, ఆటో శంకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. అందుకే ఆ స్టూడియో మీద అటాక్ చేశాం. క్రిమినల్స్ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. కానీ సుకన్య హత్య ఎలా జరిగిందో చెప్తారా సార్? చెప్తాను. ఒక మనిషి మరొక మనిషిని చంపడానికి కారణం దారుణమైన కక్షే కానక్కర్లేదు. కట్టలు తెంచుకున్న కాంక్ష ఉంటే చాలు. డిసిప్లిన్కి మారుపేరుగా చెప్పుకునే ఆర్మీలో పనిచేసిన మోస్ట్ ఇండిసిప్లిన్డ్ ఫెలో ఈ జగదీష్. ఆటో నడిపే శంకర్, వీడియోగ్రాఫర్ వినోద్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. మహేష్తో వచ్చిన సుకన్యను చూసిన మొదటి రోజే నన్ను బురదలో పందంటుందా? ఎలాగైనా దాన్ని అంతు చూడాలి. దాని అంతాన్ని నలిపి నలిపి నాశనం చెయ్యాలి. అందుకే కదా మా పెద్దమ్మకి సీరియస్గా ఉందని తెలిసినా అక్క వాళ్ళతో బస్టాండ్ దాకా వెళ్ళి అర్జెంటు పని ఉందని చెప్పి ఆఖరి క్షణంలో ఎస్కేప్ అయింది. జగ్గు, నేను కూడా చూసేదాన్ని. పెట్టలాడిపోతుంది. బాయ్ ఫ్రెండ్ కోసం ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఎగురొచ్చిన పిట్టని మసాలా వేసుకొని కూరొండుకొని మస్తీ చేసుకుందాం. రెడీ రెడీ. ఎలా ఉందమ్మా నీ ఫ్రెండ్కి? ఇప్పుడు పర్వాలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి. పద, నా ఆటోలో దింపుతాను. చాలా థ్యాంక్స్ అన్నా. రా. ఏమైంది? ఒక్క నిమిషం అమ్మా.
లేదు. దుర్మార్గుడా, నువ్వు కూడానా? సిగ్గురా నీకక్క. నిన్ను చెల్లెలాంటి దాన్ని, అలాంటి నన్ను ఈ రాక్షసులతో కలిసి నువ్వు కూడా ఛీ! చూడు బేబీ, నాకు వావి వరుసలు లేవు. కసిక్కించేలా ఉన్నావు. కోరిక తీర్చుకుంటాను అంతే. ఈ సంగతి మహేష్ కి చెప్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. ఎక్కడికి స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్ ఇట్. రేయ్, లాభం లేదు కానీ మీరిద్దరు వెళ్ళిపోండి. మిలిటరీ వాణ్ణి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిపోండి. ఈ షూటింగ్ వాళ్ళేంటి రాత్రంతా చేసేటట్టున్నారు? ఏం చేద్దాం? అదే పని మనం చేస్తే దీన్ని ఇంట్లోనే పాతి పెట్టేద్దాం. నేను పర్ఫెక్ట్గానే సుకన్యను భూస్థాపితం చేశాను అనుకున్నాడు జగదీష్. బట్ నో క్రైమ్ ఇస్ పర్ఫెక్ట్. కొన్నాళ్ల తరువాత ఆ పోర్షన్లోకి నాయర్ వచ్చాడు. చీపురుతో ఊడుస్తూ, గదిని తుడుస్తూ బెడ్రూమ్లో నాపరాళ్లు ఎగుడు దిగుడుగా ఉండడాన్ని గమనించాడు. కమల్ భాటియా అందరినీ ఖాళీ చేయించి ఆ భవంతిని అరోరాకి అమ్మేశాక భూమి పూజ కోసం జరిపిన తవ్వకాల్లో 2 ఏళ్ల నాటి స్కెలిటన్ బయటపడింది. మా అన్వేషణకి ముగింపు దొరికింది. అంతా ఓకే సార్, కానీ భవ్యని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన వాళ్ళకెలా వచ్చింది? హలో వినోద్, చెప్పు. ఒక షాకింగ్ న్యూస్. ఈ కేసుని టేకప్ చేసినప్పుడు మీరే అడిగారు, ఆఫ్టర్ ఆల్ ఒక స్కెలిటన్ ద్వారా ఏం నిరూపిస్తారు అని. కానీ చివరికి ఆ కంకాళమే ఈ కిరాతకుల్ని బయటపెట్టింది. క్రిమినల్స్ మే బి ఇంటెలిజెంట్, బట్ డిటెక్టివ్స్ ఆర్ అల్టిమేట్.